స్తోత్రం. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి మా ప్రియులు సహోదరు రాజు గారికి, అలాగే సోదరులు దావిదరాజు గారికి, వారి కుటుంబానికి వివాహ శుభాకాంక్షలు సంఘం తరపున, కుటుంబం తరపున వారికి తెలియజేస్తున్నాం. అమ్మ రాజు గారు, ఐ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. దేవునికి స్తోత్రం. చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. అలాగే నేడు కాలంలో దెబ్బ తగిలించుకున్నటువంటి బాధపడుతున్న మా ప్రియులు స్తోత్ర చిన్నరాజు గారిని బట్టి ప్రభు వారిని ముట్టునుగాక. గట్టిగా హల్లెలూయా. దావిదరాజు జీవితంలో కుమార్తె అంటే ఎంత ఇష్టమో, కుమారుడు అంటే కూడా అంతే ఇష్టం. కానీ ఏం చేస్తాం పాపం, కొన్ని కారణాల వల్ల పాప కాలేమో ఫ్యాన్లో పెట్టేసింది, బాబు కాలేమో బండ్లు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడో జరిగింది. పాస్టర్ గారికి ఏం చేయాలి? ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. సంఘానికి తెలియజేస్తారు పాస్టర్ గారు, సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. కానీ కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారికి ఎందుకు చెప్పడం అలా అని అనుకుంటారు, కానీ పాస్టర్ గారికి అన్నీ తెలుస్తాయి. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తండి. హల్లెలూయా. అన్నీ తెలుస్తాయి. నువ్వు అనుకుంటావు అసలు చెప్పకపోతేనే బాగుంది కదా అని అనుకుంటాం, కానీ దేవునికి అన్నీ, మరి దేవుడికి అన్నీ తెలిసినప్పుడు దేవుని సేవకుడికి చెప్పడా? మరి పాస్టర్ గారు ఏం చేస్తారు? అందరి బయటెట్టేస్తారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కాబట్టి మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్న ప్రభు మీ జీవితాన్ని నిండుగా మెండుగా దీవించును గాక. ప్రభు సకాలంలో పాస్టమ్మ గారిని, అలాగే చిన్న పాస్టర్ గారి తమ్ముడు ప్రసన్న కుమార్ గారిని మేడవరం గ్రామానికి తీసుకెళ్లి క్షేమంగా మన మధ్యకి నడిపించారు. దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యమైన 3 విషయాలు, 3 సంగతులు దేవుని వాక్యం ద్వారా విని త్వరగా మనం ముగించుకుందాం. చదవండి. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ప్రభు మనకిస్తున్నటువంటి ఒక మంచి మాట. 20వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం, 20వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథం 34వ వచన భాగం, లేదంటే 33వ వచన భాగం. ఎవరి నుండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి అని మీకే. మరొక మాట అందులోనే నెక్స్ట్ వచ్చిన, మీరు ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట. అందరి మాట నాతో చెప్పండి. పుచ్చుకొనుట కంటే, కొంతమంది మాట్లాడట్లేదు చూడండి, మా స్వీటీ వాయిస్ ఎంత గట్టిగా వస్తుందో. పుచ్చుకొనుట కంటే, అసలు ఇద్దరు యవనస్తులు అసలు ఏం మాట్లాడట్లా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. చెప్పండి గట్టిగా, ఇచ్చుట ధన్యము. ఆమేన్. హల్లెలూయా. మన సన్నిధిలో యవన పిల్లలు చాలా మంది ఉన్నారు. వారు కొంతమంది వివాహానికి సిద్ధపడ్డారు. సహోదరి నవ్య కొరకు ప్రార్థించేయండి. దేవుడు అద్భుతంగా వచ్చే సంవత్సరంలో ఆ వివాహాన్ని జరిగించబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సంఘ పాస్టర్ గారు వివాహం చేయబోతున్నారు. ఆమె హల్లెలూయా. నన్ను చదివించిన పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు. ఆమె హల్లెలూయా. దయచేసి చాలా జాగ్రత్తగా వాక్యం విందాం. ఇంకా కొంతమంది యవన బిడ్డలు కొంతమంది సిద్ధపడ్డారు వివాహం కోసం. దేవుడు వారి వివాహాలు కూడా ప్రభు ఘనంగా జరిగించును గాక. సంఘంలో ఉండేటువంటి యవన బిడ్డల యొక్క వివాహాలు ఎవరు చేయాలి? మాట్లాడట్లేదు ఎవరు? మాట్లాడట్లేదండి. సంఘ బిడ్డల యొక్క, సంఘ యవనస్తుల యొక్క వివాహాలు ఎవరు చేస్తారు? ఇప్పుడు ఉదాహరణ నన్ను మాట అడిగినామండి. మీరు భౌతికంగా శారీరక పరంగా తల్లిదండ్రులకు పుట్టారు, మీ వివాహాలు ఎవరు చేస్తారు? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా నేను కన్నాను, మరి ఎవరు చేస్తారు? చెప్పట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. లాజిక్ ఆలోచించండి. హల్లెలూయా. ఓకే, ఈ మాట పక్కన పెడదాం. వాక్య సందేశంలోకి వెళ్తున్నాం కనుక బాగా వినండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. చిన్న ప్రార్థన, అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరమ తండ్రి నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడమని యేసుక్రీస్తు నామమున నడుచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకనొక రోజున ఒక రాజుగారి దగ్గర కొలువు చేసినటువంటి ఒక దాసుడు పనివాడు ఉన్నాడు. ఈ పనివాడు ఎప్పుడు ఏదైనా సరే రాజుగారిని అడగగానే రాజుగారు ఇస్తున్నారు. ఆమేన్. ఆ పనివాడు ఏ పని చేసినా సరే రాజుగారికి ఇష్టంగా ఉంది కనుక రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది, నా బ్రతికి ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది, ఇదిగో మీరే మమ్మల్ని ఆదుకోవాలి, మీరే మమ్మల్ని చారితీయాలి, మీరే మాకు సహాయం చేయాలి అని ఆ పనివాడు, ఆ దాసుడు, ఆ సైనికుడు రాజుగారిని ఎప్పుడు ఏదడిగినా రాజుగారు కాదనకుండా లేదనకుండా వెంటనే రాజుగారి దగ్గర ఉన్నదంతా కూడా
చెప్పాలి. రాజుగారు ఇస్తూ ఉన్నారు. ఒక రోజున రాజుగారికి ఒంట్లో బాగాలేదు. ఈ రాజుగారిని చూడడానికి చాలా మంది అందరూ వస్తున్నారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ అనేకమైనటువంటి పనివాళ్ళు తమకు తోచింది కొత్త వారు ఏదైతే రాజుగారిని చూడాలని లేదంటే ప్రేరణ కలిగి ఏదైతే ఎవరెవరైతే వస్తున్నారో వారంతటి వారు రాకుండా వారు వచ్చేటప్పుడు ఏదో కొంత తీసుకొచ్చి రాజుగారిని చూసి పరామర్శించి, అయ్యా రాజుగారు మీరు చిరకాలం వర్ధిల్లాలి, మీరు బాగుండాలి అని చెప్పి వారు తీసుకొచ్చిన కానుకలు ఆ రాజుగారి మందిరంలో పెట్టేసి అందరం వెళ్ళిపోతాం. అప్పుడు ఈ దాసుడు కూడా వారితో పాటు వచ్చాడు. బాగా వినాలి, ఈ దాసుడు కూడా రాజుతో పాటు వచ్చాడు. క్షమించాడు, వారితో పాటు వచ్చాడు. ఎప్పుడైతే ఈ దాసుడు వారితో పాటు రాగానే, ఈ దాసుడు లోపల రాగానే ఆ రాజుగారిని చూసి అంతకుముందు ఈ విషయం తెలుసుకున్నాడు. అంతకుముందే రాజుగారికి బాలేదని, రాజుగారికి అనేకమైనటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారని, అనేక పరిస్థితుల్లో ఉన్నారని అన్ని ఎరిగినటువంటి దాసుడు ఇంటి దగ్గరే వెతుకుతూ ఉన్నాడు. రాజుగారికి ఏం తీసుకెళ్దాం, రాజుగారిని పరామర్శించాలి, రాజుగారిని చూడాలి, రాజుగారికి ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే ఆయన నాకు అన్నీ చేశాడు, నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి రాజుగారి మందిరంలో ఆయన అడుగుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరు ఇచ్చిన కానుకలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆమె మరి ఇతను పనివాడు కదా, ఇతను దాసుడు కదా, ఇతడు సైనికుడు కదా, మరి రాజుగారికి ఏమి ఇవ్వాలి, తన దగ్గర ఏమన్నా ఉందని అడిగితే ఏమి ఇవ్వడానికి అతను ఏం తీసుకొచ్చాడని అడిగితే ఆ రాజుగారు అడిగిందల్లా ఇచ్చాడు గనక ఇప్పుడు ఆ దాసుడు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి తెలుసా? రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు చేపట్టుకొని, రాజా మీరు లేవాలి, మీరు బాగుండాలి, మీరు బాగుంటే అందరూ బాగుంటారయ్యా, మీరు బాగుంటే రాజ్యం బాగుంటుందయ్యా, ఇదిగో నా చేతిలో ఇవ్వడానికి ఏమీ లేదు, కానీ నా దగ్గర ఒకటి ఉంది, జీవితాంతం నీ దగ్గర పనిచేస్తానయ్యా, దేవునికి ఇస్తాను. మన చేతులు పైకి చెప్తాం. హల్లెలూయా. ఎందుకురా నా దగ్గర ఉంటావు? నీ భార్య పిల్లలు లేరా, నీకంటూ కుటుంబం లేరా, అయిన వారు లేరా, అనేక మంది ఉన్నారు కదా, వారితో వీళ్ళు ఉండరా అని. ఇప్పుడు ఈయన అన్నాడు, అయ్యా లేదండి రాజుగారు, నా పరిస్థితి బాగోలేనప్పుడు నన్ను ఆదుకున్న వారి మీరే, నా పరిస్థితి బాగోలేనప్పుడు నా దగ్గరకు వచ్చింది మీరు, నన్ను చూచింది మీరు, నా కొరకు మీ యొక్క అంతఃపురాన్ని వదిలి ఈ పూలు గుడిసెలోకి వచ్చారు. నీలాంటి రాజుగారి దగ్గర నీకు కొలుగు చేయకపోతే, నీలాంటి రాజుగారి దగ్గర జీవితంతో ఉండకపోతే నా జీవితం ఎందుకయ్యా? ఈ రోజు నా పిల్లలు చదువుకుంటున్నారంటే, నా భార్య మంచిగా ఉందంటే, నేను పూలు గుడిసెలో నుంచి ఒక మంచి ఇంటిలోకి వచ్చానంటే, నా స్థితి బాగుందంటే దానికి కారణం మీరే అండి. హల్లెలూయా. కాబట్టి నా దగ్గర ఇవ్వడానికి ఏది లేదయ్యా రాజుగారు, నా జీవితం అంతా నీకు ఊడిగం చేస్తా. చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక రాజుగారు మేలు చేస్తే, ఒక రాజుగారు దయ తెలిస్తే, ఒక రాజుగారు అనుకుంటే ఆ దాసు యొక్క జీవితం అమాంతం మారిపోతే, ఇప్పుడు రాజుగారి పరిస్థితి బాగోపోయేసరికి ఈ దాసుడే రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను నీకు సేవ చేస్తా, నేను నీ దగ్గర ఊడికం చేస్తా, నీ దగ్గర పని చేస్తా, బ్రతుకున్నంతకాలం నీ దగ్గర ఉంటా. మరి నీ భార్య పిల్లలరా, నేను బాగున్నప్పుడు వాళ్ళని ఎంతగానో చూసుకున్నానయ్యా. మీరు బాగుంటే రాజ్యం బాగుంటుంది, మీరు బాగుంటే ప్రజలు బాగుంటారు, మీరు బాగుంటే దేశం బాగుపడుతుంది, మీరు లేవాలి అని చెప్పి ఆ రాజుగారి దగ్గర పనికి అక్కడే ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో ఉండేటువంటి అంతరార్థం ఏంటంటే, ఇప్పుడు మనం చదవబడినటువంటి లేఖన భాగంలో అపొస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో 34వ వచనం రాయబడిన మాట, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఆమె దేవుడు మనకి ఎన్ని ఇచ్చాడు ఆలోచించండి. అందనా వైపు చూడాలి. దేవుడు మన పరిస్థితులు ఏ రీతిగా మార్చాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్న నిన్ను ఏ స్థితిలోకి తీసుకొచ్చాడు, ఎక్కడో పడిపోయిన నిన్ను, నీ బ్రతుకును, నీ జీవితాన్ని ఎట్టుగా లేవనెత్తాడు. ఎప్పుడు ఆయన దగ్గర నుంచి, ప్రభువా నన్ను ఆశ్రయించు, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నాకు ఆరోగ్యమి, ప్రభువా నాకు ఆయుష్ని, ప్రభువా నేను అని అనుకుంటూ ఎప్పుడు నీ జీవితం గురించి, నీ కుటుంబం గురించి తహతహలాడుతున్నావేమో కానీ యేసుక్రీస్తు వారు చేసిన ఉపకారాలు మర్చిపోయావా? దేవుణ్ణి మైమర్చిపోయావా? దేవుణ్ణి విడిచిపెట్టేసావా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక నన్ను మాట చెప్పనివ్వండి. నీకు దుఃఖం ఉన్న మాట నిజమే, నీకు బాధ ఉన్న మాట నిజమే, కష్టాలు ఉన్న మాట నిజమే, అయిన వారు వెలివేశారన్న మాట నిజమే, ఎవరు నీ తోడు లేరు నిజమే, అందరి ఇంటి వారు నిన్ను మోసం చేశారు నిజమే. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చాయా, నువ్వే నాకు రక్షకుడు అని సొంత రక్షకుడికి యేసు ప్రభుని అంగీకరించినది మొదలు ఇప్పటి వరకు ప్రభు నిన్ను వదిలేశాడా? అందరూ వెలివేసినట్టుగా యేసు ప్రభు వెలివేశాడా?
అందరూ తోలనాడినట్టుగా యేసు ప్రభు నేను తోలనాడా? అందరూ విడిచిపెట్టినట్టుగా యేసు ప్రభు నేను విడిచిపెట్టాడా? మన అనుకున్న వారి దగ్గరికి వెళ్ళడానికి అరక్షణం పట్టదు. మన అనుకున్న వారి దగ్గరికి వెళ్ళడానికి అరక్షణం పట్టదు. కానీ అన్నీ ఇచ్చిన దేవుని దగ్గరికి రావడానికి రోజంతా సరిపోవట్లేదు మనకి. క్షమించాలి నన్ను. ఎంతగా ప్రభుకి మనం దూరం అయిపోతున్నాం, ఎంతగా ప్రభుకి మనం చేరువుగా ఉండాల్సిన మనం, దేవునితో సహవాసం ఉండాల్సిన మనం, దేవునికి ఇవ్వాల్సిన ఆ అధికారం లేదంటే దేవుని దగ్గర ఉండాల్సిన మన జీవితం ఎక్కడెక్కడో గడుపుతున్నాం. ఎవరెవరికో దాసోహం అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించాడండి, మర్చిపోయావా? చావు బ్రతికల దగ్గరికి వెళ్ళిపోయి నువ్వే మరణ పడకల మీద ఉన్న నువ్వు ప్రభువా నన్ను రక్షించు అని అడిగినప్పుడు గుర్తులేదా ఆయన మాట, ఆ ప్రార్థన, ఆ విధానం? ఇప్పుడు దేవుడు అన్నీ ఇచ్చేసరికి ఆయన్నే మర్చిపోయావా? ఆయన్నే విడిచిపెట్టేసావా? ఆయన్నే తోలు నడుతున్నావా? అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆ జనాంగంతో మాట్లాడుతున్నా ఏమో తెలుసా, ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఆ సాక్ష్యం చూడండి, చదవన మాట 20వ అధ్యాయము. ఇప్పుడు చదవండి లేఖన భాగంలో. దానికంటే ముందు దానిపై వచ్చిన బాగా వినండి. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా ఒక సాక్ష్యం చెప్తాడు. ఒకసారి వినండి, మాట్లాడండి అందరూ చూడండి. మీ దగ్గర వెండి తీసుకున్నాను నేనా? బంగారం తీసుకున్నానా? మీ ఆస్తిపాస్తులు తీసుకున్నానా? అసలు మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదుగా. నేను అందుకని మా నాన్నగారి గురించి గొప్పగా చెప్తే ఎప్పుడైనా, మా నాన్నగారు ఎవడు కడుపు కొట్ల, ఎవరిని కూడా ఒక రూపాయి తినలా. ఆయన అందరికీ పెట్టేరే తప్ప ఎప్పుడు ఒకరి దగ్గర నుంచి లాక్కోలా. ఒకరు ఉపకారం చేశారు తప్ప ఏ ఒక్కరికి అపకారం చేయాల. దేవునికి స్తోత్రం. మా నాన్నగారు ఎవరైనా అడిగితే ఉన్న డబ్బులు కూడా, అయ్యో పిల్లలు చదువుకోవాలి కదా, అయ్యో పిల్లలు బాగోలేదు కదా, అయ్యో పాస్టమ్ గారికి ఒంట్లో బాగలేదు కదా, ఆపరేషన్ చేద్దాం, అసలు ఇలాంటి పరిస్థితి అసలు ఏమీ లేవు. ఎవరైనా అవసరతలో ఉంటే ఉన్న దాంట్లో ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసరికి మా నాన్నగారు చాలా మందికి అలిసి అయిపోయారు, పాస్టర్ గారు అలిసి అయిపోయారు. మా దగ్గర తీసుకున్న దైవజనులు ఇప్పటికీ వాళ్ళ నాన్నగారు ప్రభువుని నిద్రించి ఇప్పుడు 2.5 సంవత్సరాలు కావస్తున్నా, అంతకు ముందు నుంచి 5 సంవత్సరాలు అయిపోయినా ఇప్పటికీ ఇంచుమించు ఒక 5-6 లక్షలు రావాలి దేవుని సేవకుడికి. ఏది ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఎవరి దగ్గర మేము తినలా. దేవుడు మాకు ఇస్తున్నాడు, దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు, దేవుడు మాకు అన్నీ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకరికి బాగోకపోతే అగ్గదలాడుతూ నేను పాస్టర్ గారు, నేను అమ్మగారు, నాన్నగారు మొత్తం మేము అందరూ వెళ్ళిపోయాం. ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు. అన్నీ మర్చిపోయి దేవుడు అందరం ఎక్కించిన తర్వాత, దేవుడు ఉయ్యాలు ఎక్కించిన తర్వాత, దేవుడు ఏడుగులు ఎక్కించిన తర్వాత ఇప్పుడు కిందకి చూడాలంటేనే, కిందకి దిగాలంటేనే చాలా మందికి దేవుడు హెచ్చిస్తాడండి. ఎప్పుడో తెలుసా, ఆయన మనల్ని హెచ్చించే కొద్దీ ఆయన దగ్గర తగ్గించుకొని బ్రతికినప్పుడు, ఒదిగిపోయినప్పుడు, ఆయన పరిచర్య సాగిపోతున్నప్పుడు, ఆయన యొక్క సాక్ష్యంలో మనం మారిపోయినప్పుడు మన ప్రభు మనల్ని ఇచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు, పుచ్చుకొనుట కంటే, ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవడం కంటే, ఎవరి దగ్గర నుంచి అయినా లాక్కోవడం కంటే నీకున్న దాంట్లో పెట్టు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉన్న దాంట్లో పెట్టు. ఏం పెట్టాడు మరి పౌలు? ఈరోజు మనం ఏం పెట్టాలి? పెట్టడం అంటే డబ్బు ఒకటే అనుకుంటారు. క్షమించాలి నన్ను, డబ్బు ఒకటే కాదు. అసలు ఏం పెట్టాలి? 3 విషయాలు క్లుప్తంగా మీతో జ్ఞాపం చేస్తాను. చదవండి. మొట్టమొదటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం, చదువుకుందాం. ఇదే 20వ అధ్యాయము 33 వచనం, 34 వచనం. ఎవని వెండినైనను బంగారమునైన వస్త్రమునైనను నేను ఆశింపలేదు, నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి. చాలు, ఈ నా చేతులు కష్టపడ్డాయి. ఎవరి కోసం? ఇప్పుడు భర్త కష్టపడుతున్నాడండి బయటికి వెళ్ళి, ఎవరి కోసం? తన కోసమా? భార్య కష్టపడుతున్నారు బయటికి వెళ్ళి, ఎవరి కోసం? తన కోసమా? పిల్లలు చదువుకున్నారు, ఎవరి కోసం? వాళ్ళ కోసమా? ఎవరు మాట్లాడట్లేదు నా వైపు. ఎవరి కోసం? భర్త కష్టపడుతుంటే భర్త కష్టాన్ని అర్థం చేసుకోలేని భార్యలు ఉన్నారు. భార్య ఇంట్లో వంట పని చేస్తుంటే ఆ భార్యను అర్థం చేసుకోలే వాళ్ళు భర్తలో అన్నారు. నేను అంటాను, మరి భార్యాభర్తలకి మీరే అర్థం చేసుకోకపోతే యేసు ప్రభుని ఎప్పుడు అర్థం చేసుకుంటారు?
ఆయన మాటని ఇప్పుడు అర్థం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మొదలు ఆయన బీదలకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. బాగోలేని వారి దగ్గరికి వెళ్ళాడు, గుడ్డి వారి దగ్గరికి వెళ్ళాడు, గుడ్డి వారి దగ్గరికి వెళ్ళాడు, పక్షవాయు గల వారి దగ్గరికి వెళ్ళాడు, చనిపోయే వారి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరూ కూడా బేదలే. ఆ బేదలైన వారికి సువార్త చెప్పి యేసుక్రీస్తునందు ఇదిగో నీకు కార్యం జరుగుతుంది, నా దేవుడిని బ్రతికిస్తాడు, నా దేవుడికి ఆరోగ్యం ఇస్తాడు, నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది లే అని చనిపోయిన వారి సైతం లేవనెత్తిన నా దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన నా దేవుడు, బ్రతుకునిచ్చిన నా దేవుడు ఇప్పుడు వారందరికీ సువార్త ప్రకటించాడు తప్ప వాడి దగ్గర ₹1 ఆశించాలి. ₹1 చెప్పాలి. ₹1 అమ్మా, నా వైపు చూడమ్మా. ₹1 నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. మేము కొంపంగి వెళ్తాం కదండి, కొంపంగి స్తోత్రం. మేము పాస్టర్ గారు కొంపంగి వెళ్తాం అంటాం. ఈ కొంపంగి వెళ్ళిన తర్వాత అక్కడుండేటువంటి పాస్టర్ గారు మాకు వ్యతిరేకముగా మారి, ఆయన సంఘం వేరు, ఆ సంఘం వదిలేసి ఇప్పుడు మేము ఎక్కడైతే ప్రార్థన పెడుతున్నాం అక్కడికి వచ్చి అక్కడ ఉన్న సంఘస్థులతో అంటారంటే, ఆ వెస్ట్ గోదావరి జిల్లా పాస్టర్ గారు పిలిపిస్తున్నారే, మేము లేవా, మేము చెప్పలేమా, అసలు మా మాట మీకు ఎందుకినట్లేదు మీరు అన్నట్టుగా ఆయన మాట్లాడారండి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇలా అన్నారంట, ఆ పాస్టర్ వచ్చి మాకు వాక్యం చెప్తున్నారండి, మా దగ్గర ₹1 ఆశించలేదు. మా గురించి సాక్ష్యం. నేను చాలా ఆనందపడ్డా. మా డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నాం. దేవుడు మాకు ఇచ్చిన డబ్బులు, రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ చేయించుకుంటే ఒకవేళ అమౌంట్ ఎక్కువ అవుతుందేమో, ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ సరిపోదేమో, అక్కడ ఎవరికైనా ఇస్తే బాగుంటుంది కదా, ఇటువంటి ఆలోచనలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాక్యాలు చెప్పి ఒకవేళ భోజనం పెడితే భోజనం చేసి, లేకపోతే ఆకలితోనే ప్రయాణం ఇంటికి వస్తాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరి దగ్గర కూడా ₹1 ఆశించకూడదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఆ బేదవారి దగ్గరికి వెళ్ళి ఆయన అందరినీ బ్రతికించాడు. బ్రతికించిన దగ్గరికి లేరా, నేను నీకు కార్యం చేశానుగా, నీకు స్వస్థత కార్యం చేశానుగా, మరి కానుకేది అడిగాడు యేసయ్య? చెప్పండి, అడిగాడా? ఈరోజు మనం ఏదైనా పని చేస్తే సార్ జీతం, ఇంకో మాట చెప్పనండి, మా నాన్నగారు ఏ పని చేయించినా ఎవరు పిలిచినా సరే ఏ ఒక్కరికి కూడా బాకీ లేరు, అందరికి జీతాలు ఇచ్చారు. ఒక్కరికి బాకీ లేరు, అందరికి జీతాలు ఇచ్చారు. దేవుని విషయంలో, దేవుని సేవ విషయంలో పని చేయాలండి. దేవుని విషయంలో పని చేయి, ఆయన్ని పని చేస్తాడు. మా నాన్నగారు ఇప్పుడు ప్రభువుని నిద్రించిన ఇప్పటి వరకు మేము ఈ రీతిగా నిలబడ్డం గల కారణం ఏంటో తెలుసా? దేవుని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరో మాట చెప్తాను, అందరూ నిన్ను వదిలిపెట్టేస్తారు, గుర్తుపెట్టుకో. నేను పిలిచిన దేవుడు విడిచిపెట్టడం, నేను పిలిచిన దేవుడు నీ నమ్మకాన్ని ఉమ్ము చేయడం, నేను సిగ్గుపరచడం, నేను వినవాడు. ఈ పౌరుల మాట నా చేతులు కష్టపడ్డాయి. ఎవరి కోసం తెలుసా? నా కోసం కాదురా బాబు, నాతో పాటు వచ్చినటువంటి వీళ్ళ కోసం. మరి వీళ్ళందరూ భోజనాలు పెట్టాలిగా, సాకారులుగా వచ్చారుగా, వాళ్ళందరికీ భోజనం పెట్టాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేనే కష్టపడ్డా. పౌలు ఏ పని చేశాడు? డేరాలు కుట్టాడు. ఏం చేశాడండి? డేరాలు కుట్టి వచ్చినటువంటి సేవకులకి, వచ్చినటువంటి వాళ్ళందరికీ అన్ని కూడా పెట్టాడు. నాకు బాగా నచ్చినటువంటి ఒక మనిషి ఎవరంటే, నన్ను చదివించిన మా పాస్టర్ సంతోష్ అయ్యారు. ఆయన దగ్గరికి ఎంతమంది సేవకులు రాని, ఎంతమంది రాని, ఎంతమందికి వచ్చినా సరే, పాస్టర్ అమ్మాయి భోజనం ఓకేనండి, ఎంతమంది వచ్చారండి? 50 మంది. కూర్చోమనండి భోజనం. దేవునికి ఇస్తాం గట్టిగా హల్లెలూయా. అమ్మాయి దూర ప్రాంతం నుంచి మన అబ్బాయి ప్రవీణ్ వచ్చారు, వాళ్ళ ఆవిడ గారు వచ్చారు. వాళ్ళు చూడు, ఆవిడ నా దగ్గరికి వచ్చి, బాబు ఏ టీ తాగుతావు? లెమన్ టీ తాగుతావా, కాఫీ తాగుతావా? దేవుని పని చేస్తే దేవుడు చేస్తాడు. నువ్వు దేవుని పనిలో లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ, నీకు ఇష్టం వచ్చినట్టుగా పని చేసుకుంటూ దేవస్థాన్ని దొంగలిస్తూ ఉంటే ఆయన ఎప్పుడు జ్యోతుల కార్యం చేస్తాడు. ఎవరి కోసం వస్తున్నావు? ఎవరి మెప్పు కోసం వస్తున్నావు? ఎవరి కోసం రావడానికి సిద్ధపడుతున్నావు? ఇంటి దగ్గర నీ కుటుంబం కోసం కష్టపడు. నీ జబ్బులు, నీ జీతం నువ్వు చేసుకో. అది బ్యాంకులు వేసుకుంటావో, లేదంటే లోన్ తీసుకుంటావో, ఇల్లు కట్టుకుంటావో, లేదంటే వద్దు ఇచ్చుకో, అది నీ డబ్బు. ఇది దేవుని సన్నిధి, దేవునికి లెక్క చెప్పాలి. నువ్వు దేవుని సన్నిధి ఎవరిని లక్ష్యం చేయదు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుటది. ఇవ్వు. ఏమి ఇవ్వాలి? ఒకటి, ఆయనకు సమయాన్ని ఇవ్వు. ఆయన సమయాన్ని దొంగలించద్దు.
నువ్వు పనికెళ్ళ నువ్వు 8 గంటలు పని చేస్తుంటే 1 గంట 2 గంటలు ఆ సమయం తొందరించి ఇష్టానుసారంగా తిరిగేసి మరో వచ్చిన తర్వాత సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు అయ్యా నేను చేసిన పని అయిపోయి ఆయన ఏమంటాడు? మాట్లాడట్లేదు ఎవరు. ఏమంటాడు ఆయన? పని 8 గంటలు 6 గంటలు నువ్వు 3 గంటలు ఇష్టానుసారంగా తిరిగి ఇప్పుడు వచ్చి నీకు రోజంతా జీతం అడుగుతున్నావు. ఇస్తానా? ఎట్టాడా? మాట్లాడట్లేదు. ఇస్తాడా? మరి నీకు ఎలాగిస్తాడు, నాకు ఎలాగిస్తాడే? నేను స్కూల్లో వర్క్ చేస్తుంటే సార్ 1 గంట పర్మిషన్ సార్, కొంచెం బయటికి వెళ్తాను, మా ఊళ్ళు బాగాలేదండి, ప్రార్థన చేసి వస్తానండి, హాస్పిటల్కి వెళ్తానంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చినా సరే మధ్యాహ్నం 1:30 కల్లా నువ్వు క్లాసులు ఉంటేనే నీకు ఆది రాస్తా, లేదనుకో 1 నిమిషం లేట్ వచ్చినా లేట్ అని రాస్తా, ఆ లేట్కి జీతం కట్ చేస్తాడు. ఇప్పుడు నేనేం చేయను? ఏం చేయనండి? దేవునికి స్తోత్రం. ఒక యజమానుడి దగ్గర పనిచేస్తూ నేను లోబడినట్టు నా యజమానుడైన దేవుడికి నేను లోబడాలి, ఆయనకి సమయం ఇవ్వాలి. ఈ అపొస్తలుడు పౌలు ఏ తాళాలైతే కుట్టాడో, ఏ పనైతే చేశాడో, ఎంతైతే కష్టపడ్డాడో, ఈ కష్టార్చితపడినటువంటి ఈ చేతులు అనేక మందికి భోజనాలు పెట్టాయి. వాళ్ళ శ్రమల్లో ఉంటే, బాధలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళకి సమయం కేటాయించి వాళ్ళకి ఎంతగానో దేవుని గురించినటువంటి విషయాలు చెప్పి దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. నువ్వు రావు, నీ కుటుంబాన్ని తీసుకురావు, దేవుని దగ్గర ఎదగావు, దేవుళ్ళు ఉండవు, దేవుని మాటలంటే వెక్కసం, దేవుని మాటలంటే ఇష్టం లేదు, దేవుని మాటలంటే పెడచవని పెడతా ఉంటావు, ఆయా మాటలంటే, ఆయా సందర్భాలంటే, ఆయా పక్షాలంటే, పండుగలంటే పరిగెడుతూ వెళుతున్నావు. మరి పరలోక రాత్రికి ఎప్పుడు పరిగెడతావు? ఎప్పుడు ఇస్తున్న సమయం? 11 గంటలకు ప్రార్థన, 11 గంటలకి ప్రార్థన. ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళు లేవకపోతే లేచి మరి వాళ్ళకి స్నానం చేయించి, వాళ్ళకి బట్టలు తొడిగించి, వాళ్ళు తినకపోతే తినిపించి ఎన్ని చేస్తారండి తల్లిదండ్రులు. మరి ఆ కష్టం దేవుడు నీకు అంతగా ఈజీ చేసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడేనండ్రా, ప్రార్థన చేయండిరా, యేసుప్రభుని నమ్ముకోండిరా, ఆయన దగ్గరికి వెళ్దాంరా, పరలోకానికి వెళ్దాం అంటే ఎందుకు ఇంత అయిష్టత చూపిస్తున్నారు సంగమా? ఏమిస్తున్నావు దేవుడికి? ఏమిస్తున్నావండి నువ్వు? కానుక ఒకటి ఇస్తున్నావా? కొంతమంది అంటారు నేను ఈరోజు దశంభాగాలు కూడా ఎవరు మానేశారు? ఎప్పుడైనా అడిగాను నేను? మాట్లాడట్లేదు. ఎప్పుడైనా అడిగానా? దేవుడు ఇస్తాడు, కంగారేం పడద్దు. దేవునికి స్తోత్రం. మీ దశంభాగాలు కాదు ప్రాముఖ్యం, మీ సమయం ప్రాముఖ్యం. దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గరికి రండి. మేము మేడవరం గ్రామంలో పరిచయం చేస్తున్నాం. అసలు నిజంగా చెప్పాలంటే ఆ గ్రామం ఒకవేళ అంతగా ఎవరు మాటనకపోయినా కానీ వారిలో నచ్చిన సంగతి ఏంటంటే ఏదైనా దేవుడు కార్యం చేస్తే ఒక వెంటనే కృతజ్ఞత కానుక తీసుకొచ్చి అక్కడ పెడతారు. రొట్టె ద్రాక్షరసం బలలో పాలు పంచుకునేటప్పుడు ఎవరైతే బలలో పాలు పంచుతున్నారో దానికి కూడా కానుక తీసుకొచ్చి మేము అడగలేదండి. దేవుడు నీకు కార్యం చేసినప్పుడు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళో, డాక్టర్ గారు చూశారు, ఇంజెక్షన్ చేశారు, టాబ్లెట్ ఇచ్చారు, దానికి నువ్వు సీట్ రాయించుకోవడానికి ఉదయం 8 గంటలకు వెళ్తావు? మాట్లాడట్లేదు. 5 గంటలకు వెళ్ళిపోయి సీటు కోయించుకుంటే ఎప్పుడు వస్తుంది నీకు? సీటు కోయించడానికి ఎంత ఖర్చు పెడతారు సార్? అమ్మ మీరు ఇప్పుడు హాస్పిటల్ మాట్లాడరే, ఎంత ఖర్చు పెడతారు? 500 ఖర్చు పెడతారు, మినిమం 500 వేసుకో. సీటు కోయించడానికి 500. లోపల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరగా ఆయన ఏమో మెల్ల సెటెస్కోప్ వేసుకుని అమ్మ ఏమైంది ఏంటి, ఇంతేనా చిన్న జ్వరం అని, ఏం కాదు టాబ్లెట్లు వేసుకో, ఈ ఇంజెక్షన్ బయటికి వెళ్ళమంటాడు. బయటికి వెళ్ళిన తర్వాత మందుల షాప్కి వెళ్ళమంటాడు. వెళ్ళిన తర్వాత ఇంచుమించు ఒక 1000 రూపాయలు బిల్లు వేసాడు. నీకు రోజుకి వచ్చి 1500 ఖర్చు అయింది. ఇక్కడికి వస్తే నువ్వు ఎంత వేస్తున్నావు కానుక? అడిగామా? పుచ్చుకొనుటి కంటే ఇచ్చుట ధన్యత. నీ కొరకు వాక్యాన్ని విత్తుతున్నాం, మేము వాక్యాన్ని ఇస్తున్నాం. నువ్వు దేవునికి ఏమి ఇస్తున్నావే చూసుకో. నీ సమయం ఎంత ఇస్తున్నావు, నీ జీతం ఎంత తీస్తున్నావు, నీ కుటుంబంలో ఏదైనా అవసరం అయితే దాని కొరకు ఖర్చు పెట్టడానికి అప్పులు చేస్తావు. దేవుని సన్నిధానంలో ఒక చిన్న ఫంక్షన్ అంటే ఆదివారం అమ్మ బలరాత్రి భోజనాలు అంటే ₹1 వేయాలకపోతున్నా కారణం ఏది? మన భక్తి ఏది? మన జీవితం ఏది? ఎప్పుడు తెలుసుకుంటావు? ఎప్పుడు మారుతావు? ఇచ్చావా? తీసుకుంటున్నావా? ఇస్తున్నావా? తీసుకుంటున్నావా? దేవునికి ఇవ్వు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కొంతమంది అనుకుంటారు ఇచ్చిన కానుకలను పాస్టర్ వాడేసుకుంటారండి, అంత పాస్టర్ గారికి అనుకుంటారు చాలా మంది. తప్పు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. విదేశాల్లో ఉండేటువంటి మన ప్రియులు రూత్ ఆంటీ గారు ఇంకా చాలా మంది కొంతమంది ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడుతామా, ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరం డిసెంబర్లో మీ మధ్యకి వస్తాను కానీ ఓకే పాస్టర్ గారు, రండి పాస్టర్ గారు, రండి పాస్టర్ గారు. ఆమేన్.
గట్టిగా హల్లెలూయా. మరి వాళ్ళ డబ్బు ఎక్కడదే? డబ్బు ఎక్కడదండి? దేవుడి ద్వారా తెలుస్తుంది. వెళ్దాం. ఆమె నేను అలాగే మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ పని చేయడానికి కదండి. కొంతమంది అవన్నీ చూసి పని పాస్టర్ ఇక్కడే ఉండిపోతామండి, మేము రావండి మీతో. దేవునికి స్తోత్రం. పరలోకి వెళ్ళినప్పుడు ఆ మాట చెప్పండి. ఆమె అయ్యారు ఇక్కడే ఉంటామండి, మీరు రావండి. మీరు వెళ్తారంటే దేవుడు పంపడు. ఆమె ఒకటి దేవునికి సమయాన్ని ఇవ్వండి. అపోస్తలుడైన పౌలు పుచ్చుకున్నటి కంటే ఇచ్చుట ధన్యత ఎంత కష్టపడ్డాడో ఆ కష్టాన్ని అనేక మందికి పంచిపెట్టాడు. ఏంటా కష్టం అంటే, ఒకవేళ ఆ సమయాన్ని కేటాయిస్తే జీతం వస్తుందేమో, ఆ సమయాన్ని దేవుని పట్ల కేటాయించాడు, దేవుని పిల్లల పట్ల కేటాయించాడు, ఆ సమయం వాళ్ళకి ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఎక్కడ సమయం ఇస్తున్నావు? ఎక్కడెక్కడ గడుపుతున్నావు నీ సమయం? దేవునికి ఇస్తాం. ఒకటి సమయాన్ని ఇచ్చేవారు ఉండాలి. ఆమె రెండు, మరొక మాట మనం చదువుకుందాం. 20వ అధ్యాయం. మీరును ఇలాగూ ప్రయాసపడి, చాలు. మీరును చెప్పండమ్మా, మీరును ఇలాగూ ప్రయాసపడి. మీరును అమ్మ ఇంతమంది ఉన్నారు, ఒక్కసారి స్వరవెత్తి గళవెత్తి మాట్లాడితే ఇది ఎగిరిపోయి బిల్డింగ్ వచ్చేయాలి. ఆమె గట్టిగా హల్లెలూయా. మీరును ఇలాగూ ప్రయాసపడి. మా రాహిల్ గారు అసలు స్వరవెత్తట్లా. మా రాహిల్ గారు బయట ప్రయాసపడతారు. అసలు ఎంత ప్రయాసపడతాడు పాపం, నిద్ర ఉండదు ఆవిడికి. ఉదయాన్నే లేచి సాయంత్రం అంటే నేను కనబడిగాని ప్రవీణ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రెండవది ఏంటంటే, సమయపాలనిచ్చేవాడిగా సేవకుడు అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. రెండు, ప్రయాసపడి. ఏ ప్రయాస చెప్పాలి? ఇప్పుడు ఏ ప్రయాస? ఇక్కడికి వచ్చి కొంతమంది ప్రయాసపడతారు కూర్చోలేక, కొంతమంది ప్రయాస నిద్ర ప్రయాస. ఇంటి దగ్గర మాత్రం ఎంత మెలకుకుంటారు ఇలా. ఇక్కడ ఏం ప్రయాసపడతాను నిద్ర. ప్రభా పాస్టర్ త్వరగా ముగింది అలేలి, రెండు చేతులు అలేలి. మంచిదే, మీరు నిద్రపోవడం తప్పుగా నిద్రపోండి, కానీ 2 గంటలు 2.5 గంటలు ప్రభు సేవకు ఇవ్వండి. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ప్రయాసపడి మీరును ఎలాగో అంటే ఎలాగో నేను పని చేసినట్టుగా, నేను సమయం ఇచ్చినట్టుగా మీరును ప్రయాసపడండి. ఏంటో ప్రయాస అంటే, సువార్త కొరకు ప్రయాసపడండి. దేవునికి స్తోత్రం. సువార్త కొరకు ప్రయాసపడండి. యేసు ప్రభు ప్రయాసపడి ఆయన ఒలివల కొండకెళ్ళి ఆయన ఎంతగానో సువార్త ప్రకటించి ప్రార్థన చేయడానికి ఆ కొండపైకి ఎక్కినప్పుడు ఆయనతో పాటు 3 శిష్యులను తీసుకెళ్లాడు. వాళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారు. యేసు ప్రభు ప్రయాసముతో, లేదంటే దేవుని ఇష్టంతో ఆయన కన్నీరు కాచి ప్రార్థన చేస్తుండగా 3 గడియలు వాళ్ళు నిద్రపోయారు. యేసు ప్రభు ఏమైనా అన్నాడండి? ఏమైనా అన్నాడా? దగ్గరకు వచ్చి ఏమన్నాడు? మెలకుగా ఉండి ప్రార్థన చేయండి రా. ఆమె రెండోసారి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాడు. మరలో వచ్చేసరికి ఏం చేస్తాను నేను? మన వాళ్ళు చూడండి, యవనస్తులు రెండోసారి ఏం చేస్తాడు ఈయన? ఎవరో స్తోత్రం. యవనస్తులు ఎవరు వాక్యం చెప్పండి రండి అంటే వీళ్ళు ఈ సమయం ఎక్కడ ఎత్తున్నారు ఇలా? ముఖ్యంగా ఇది వీళ్ళిద్దరు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ వాక్యం ఇచ్చా. సంతోష్ బాబు అయితే కొంచెం పనిలో ఉంటాడు కాబట్టి మనం ఒక సమయం ఇద్దామని ఆయనతో చెప్పా. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒక సమయం. మావాడు అన్నాడు, బాలు వచ్చేస్తాను బావా. ఎప్పుడు టైం ఎప్పుడు? 7:30కా? వచ్చేస్తాను బావా. రేపు ఇస్తావా? రేపు పొద్దున వెళ్ళండి. ఆడు అన్నట్టుగానే, బాలు అన్నట్టుగానే శుక్రవారం ఇవ్వకుండా శనివారం ఇచ్చా. ఇప్పుడు మాట ఇచ్చినప్పుడు ఏం చేయాలి? వచ్చాడు, ఎక్కడ కాదు. దేవునికి ఇష్టం. గట్టిగా లేలే. ఇంకో మాట చెప్పినా, మనందరం మంచోళ్ళమే. మనలో ఇంకోడు ఉంటాడు, అది మంచోడు కదా. దేవుని సన్నిధికి వెళ్దామంటే వెళ్ళినవాడు, దేవునితో త్వరగా వెళ్దామంటే పాట పాడదామంటే ఆడు పాడినవాడు, ప్రార్థన చేద్దామంటే పక్కవారితో కొంచెం మంచిగా మాట్లాడదామంటే దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఇదే సంగతిన అపోస్తలుడైన పౌలుకు కూడా వచ్చింది ఈ సందర్భం. కానీ 2 విషయం, ఆయన ఈలాగు మీరు కూడా ప్రయాసపడండి అని ఎదుటివారు చెప్తున్నారు. ఏంటి ఎదుటివారు చెప్పడం అంటే, మీరు కూడా ప్రయాసపడండి. ఎందులో తెలుసా? సువార్త ప్రకటనలో. దేవునికి స్తోత్రం. డబ్బు సంపాదన కాదు. మత్తయి సువార్త చదవనమాట 6వ అధ్యాయము 19వ వచనం. 6:19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, అక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలిద్దరు. దేవునికి స్తోత్రం.
ఇక్కడ డబ్బు సంపాదించి కూడగొట్టుకుంటే ఎవరు వస్తారంట? దొంగల. అంతకుముందు ఏముంది? చిమ్మెట వస్తుందండి ఫస్ట్, 2 తుప్పు వస్తుందంటే 3 దొంగల కంటే ముందు 2 వస్తాయి. అలా కొంతమంది డబ్బులు కొంత కానుకలు వేసారండి, సిరిగిపోయిన వేసారండి, సిరిగిపోయి అంటించిన వేసారండి కానుకలా. అంటే మీరు వెళ్ళి ఆ డబ్బు పెట్టుకెళ్ళి ఏమైనా కొంటే తీసుకోరా, పాస్టర్ గారు వెళ్తే తీసేసుకుంటారండి. అయ్యి బాబు పాస్టర్ గారు వచ్చారు, సిరిగిపోయిన కాంతలు తీసుకొచ్చారు, అయ్యి బాబు ఆయన ఎత్తే తీసుకుంటారా అంటే మీ కోటి డబ్బులు ఇస్తా. అలేది ఏమవుతుందండి? ఫస్ట్ గట్టిగా చిన్నట. నువ్వు డబ్బు సంపాదించి చేయలేదో కూడబెడదాం అనుకుంటా, ఉండవు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత డబ్బు సంపాదించినా ఉండవు. గుర్తు చేసుకోండి. కాగిన అప్పుడప్పుడు కొడతామంటాం, సిరాకు వచ్చేస్తుంది. మా చెప్పేది నిజమే. ఒరే దేవుని సన్నిధికి వెళ్ళరా, దేవునితో ఉండు, దేవునితో గడుపు. ఇదిగో ప్రభు నాకు అప్పగించిన పని, సావుకుడికి రొట్టె కట్టి వెళ్తున్నాను, నాకేమో ఆకలి వేస్తుంది, తినకూడదు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఇవ్వకపోతే నువ్వు కావు. దేవునికి స్తోత్రం. మంచి మాంసం మొక్కలు తీసుకెళ్తున్నాను, ఎంత రుచిగా ఉందో. అసలే లోపల నాకేం చేతిలో లేదు, దేవుడు నోరిచ్చాడు. ఈ నోరుతో పట్టుకున్నాను దీన్ని, ఈ నోరుతో పట్టుకున్న కానీ రుచి ఎక్కువైపోతుంది, లోపల లాలాజలం ఎక్కువ వచ్చేస్తుంది. ఏం చేయను? తినకూడదు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? దేవుడు చెప్పి కాకులు చేసింది. మనం కూడా కాకులమే, ఇవ్వం, తినేస్తాం, లాగేసుకుంటాం. కొంతమంది ఎన్ని మోసం చేసినా ఆడే నమ్ముతారండి, నాకు అర్థం కదా. కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి, మా కుటుంబంతో నాశనం అయిపోయింది పాస్టర్ గారు, మా ఆయన అసలు మాట వినట్లేదండి, మా భర్త అసలు చెవి ఒక్కట్లేదండి, వాళ్ళేమో భార్య గురించి, మా భార్య అసలు మాట వినట్లేదండి, మా గురించి ప్రార్థన. ఎంత బాగా చెప్పారు సాక్ష్యం, ఎంత బాగా చెప్పినా మళ్ళీ వాళ్ళతోనే సహవాసం. ఎవరైతే మోసం చేస్తారో భర్తని, ఎవరైతే మోసం చేస్తారో భార్యని, వాళ్ళతోనే. ఈరోజు మోసం చేసేటువంటి వాళ్ళతో ఉన్న బంధం దేవునితో లేదు, సంఘంతో లేదు, సంఘ బిడ్డలతో లేదు, సంఘ కాపురతో లేదు. నువ్వు సంపాదించిన డబ్బు చిమ్మెట. 8 గంటలు కష్టపడుతున్నావా? 24 గంటలు కష్టపడిపోతున్నావా? రాత్రంతా పని చేస్తున్నావా? డబ్బేదండి. ఏం కొన్నావు? ఇక్కడ తీసుకురా. ఏం కొన్నావు? దేవుని దగ్గరికి వచ్చి 1 గంట. ఆయన అంటాడు, నీ మందిరములో, నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే, అంటే 1000 రూపాయల కంటే శ్రేష్టం. నేను మొన్న మచిలీపట్నం వెళ్ళాను. ఇంచుమించు గంటన్నర ప్రయాసపడి అక్కడికి వెళ్ళేసరికి నేను రోజు సంపాదించే 500 కంటే నా దేవుడు డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. 1 గంటన్నర. నేను కష్టపడింది ఏదీ లేదు, దేవుని సందులో ప్రయాసపడి. ఆ యాక్సిడెంట్లు అయిపోయినా కానీ జరగకుండా ప్రభు తప్పించి క్షేమంగా నడిపించి మరలా ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి 2 అయింది మచిలీపట్నం వెళ్ళొచ్చేసరికి. దేవుని పని చేసినప్పుడు ఆయన పని చేయడండి, మాట్లాడరా, చేయడా? దేవునికి స్తోత్రం. మీరు నమ్ముతారు లేదైతే మా నాన్నగారు మాకు నేర్పించిన భక్తి అది. ఎవరే మీకు ఏ వచ్చినా ప్రార్థన చేయండి అంతే, ఎవరిని అడగద్దు, ఎవరి దగ్గర చేయి చాపద్దు, దేవుని దగ్గర చేతులెత్తి ప్రార్థన చేయండి. ఆయన పరిశుద్ధమైనటువంటి స్థలం వైపు చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రయాసపడి దేవుని దగ్గర, బయట కాదు. ఇక్కడ మా ప్రిన్సిపల్ సార్ చాలా మంచోళ్ళే, నేను ఎప్పుడు సెలవు అడిగిన ఇస్తాడు ఆయన. అలేలియా. నేను ఇంకో మాట ఏంటంటే, ఎక్కువగా నేను మీటింగ్స్కే సెలవు పెడతా, మీటింగ్స్కే. రేపు పొద్దున్న సెలవు పెట్టాలి. తల్లిగారు రూతాంటి గారు యొక్క బాబు ఎక్కడైతే కువైట్లో పనిచేస్తారో వాడి ద్వారా పరిచయమైనటువంటి మరొక బ్రదర్, ఆయన పేరు కూడా పండు బాబు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఈరోజే చనిపోయారు. రేపు పొద్దున కార్యక్రమం, వాళ్ళేమో ఫ్లైట్లో ఉన్నారు, రేపు దిగుతారు అనుకుంటా. అమ్మ రేపు ఉదయాన్నే దిగుతారు, ఈరోజు దిగుతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళ అబ్బాయిగా నాకు ఫోన్ చేసి, పండు బాబు గారు తమ్ముడు ప్రైజ్ రాడమ్మా, ఇక్కడ చనిపోయారు, నీకు కొంచెం ఖాళీ దొరికితే వెళ్ళమ్మా, దగ్గరే కదా అన్న. నేను అన్నాను, ఖాళీ దొరికితే కాదు, ఖచ్చితంగా రేపు వెళ్తా. ఆమె మరి స్కూలు మానేయాలి. అలేలియా, గట్టిగా అలేలియా. ఎందుకు మాట చెప్తానంటే, దేవునికి నువ్వు సమయం ఇచ్చినప్పుడు ఆయనకి ఏది కావాలి ఇస్తాడు. ఇప్పుడు ప్రయాసపడు, దేవుని యొక్క సేవలు, దేవుని పరిచయాలు, నీ వంతు సాయం వచ్చాయి. సంఘం ఇలా ఉంది, అక్కడే మరి పడిపోయింది, దానికి ఏదైనా చేద్దామా? పాస్టర్ గారు ఏం చేద్దాం ఏంటి ఒక్కళ్ళు అడగట్లా. పోనీ ఏమో కొంచెం పాడైపోయింది, ఇది ఎప్పుడిచ్చి నాన్నగారు ఎప్పుడు సెకండ్ హ్యాండ్ కొన్నారు, అది ఈ బాక్స్ నాకేమో అక్కడ సేవకుల కొడుకులు అంటే వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకొచ్చింది. ఇప్పుడు యాపిల్ వారు అలాగే ఉండిపోయింది. యాపిల్ వారు తల్లి గారు కొన్నారు, రూతాంటి గారు కొన్నారు.
సంఘానికి ఏమున్నా, ఏం కొనాలి, ఏంటి అసలు పరిచయం ఏంటి, అసలు ఎలా చేద్దాం ఏంటి అని ఒక్కరైనా అడుగుతారా? ఇంటిలో మాత్రం సబ్బు అయిపోయింది తీసుకురా అని భార్య చెప్పచ్చు, సబ్బు అయిపోయింది తీసుకురా అని చెప్పచ్చు, ఇంట్లో కూరగాయలు తీసుకురా అని చెప్పచ్చు. మరి సంఘంలో నేను చెప్పనా? సంఘంలో కాబట్టి నేను చెప్పనా? మీకు తెలియట్లేదు, కనబడట్లేదు ఇదంతా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అప్పులోళ్ళు ఇంటికి వస్తేనేమో పారిపోతావా, దేవుడిని ఇంటికి వస్తే కూడా పారిపోతావా? ఇదేం భక్తి? దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను సువార్త ప్రకటించుచున్నాను, అతిశయ కారణము లేదు. ఎందుకు తెలుసా? సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపల. నా మీద మీరు అన్నారన్నమాట, నా మీద మోపలేదు పాస్టర్ గారు, మీ మీద మోపాడు, మీరే చెప్పుకోండి. హల్లెలూయా హల్లెలూయా. ఇంకో మాట అంటున్నాడు, ఎవరైతే ఇష్టపడి చేస్తారో, ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఒక మాట జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. స్తోత్రం. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచన భాగం. స్తోత్రం స్తోత్రం. లేదా కిందకి వెళ్ళిపోయి 16వ వచనం. చున్నను లేదు, సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నాకు ఈ మాట చాలా ఇష్టం నాన్నగారు. అయ్యో, ఇదే కేకంట, చావు కేక. ఏ కేక మాట్లాడాలి? ఏ కేక ఇది? మన పల్లెత్తావు రే, సువార్త చెప్పుడు పాడండిరా, దేవుని మాట చెప్పండి రా, మరి చప్పట్లు కొట్టండి రా, డ్రమ్స్ ప్లే చేయండి రా. ఇంకా మేము అరవాలి, మా ఏమో బాకానాదాలు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అదేంటో అర్థం కాదు కానండి, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఎన్ని అవసరతలు ప్రభు తీర్చాడు అవి మర్చిపోతామండి మనమా. మిగతా ఎన్ని గుర్తొస్తాయి? ఏం గుర్తొస్తాయి? వాడు నన్ను ఇలాగన్నారు, వీళ్ళు నన్ను ఇలాగన్నారు, వాడు నన్ను ఏలెత్తి చూపాడు. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి అయ్యను గుర్తుంది నీకు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ కింద 17వ వచనం అన్నాడు, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల. చెప్పండి గట్టిగా, ఏది ఇష్టపడి చేయాలి? గట్టిగా మాట్లాడట్లేదు ఎవరో. ఏమి ఇష్టపడి చేయాలి? చేస్తున్నారా? ఇష్టం ఉందా సువార్త పట్ల? ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకేం దొరుకుతుంది? చెప్పండి మా. అప్పుడు మీరు నాకు ఇస్తున్నారు జీతం, మీరు నాకు ఇస్తున్నారు, మీరు నన్ను పోషిస్తున్నారా? దేవుడు పోషిస్తాడు. దేవునికి ఇస్తాం జీతం ఆయన ఇస్తాడు. నువ్వు ఆయన పని చేయి, ఆయన పనిలో ఉండు, సువార్త పరిచయం చేయి, సువార్త పనిలో ఉండు, ఆయన ఇస్తాడు. ఇప్పుడు పిల్లలకి చిన్నప్పటి నుంచి బోధిస్తూ ఉంటారు, చదువుకో చదువుకో ఉద్యోగం వస్తుంది, చదువుకో ఉద్యోగం వస్తుంది, అంటే చదువుకుంటే ఉద్యోగం వచ్చేద్దా? అది అర్థం ఏంటంటే నువ్వు కష్టపడి మంచిగా చదువుకున్నప్పుడు నీకు పిలిచి మరి ఉద్యోగం ఇస్తారా? మొన్న రాసినట్టు డిఎస్సి ఎగ్జామ్లో ఒక ఆయన రాశాడంట, 4 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. 4. ఒకటేమో ఎలిమెంటరీ స్కూల్ టీచరు, ఒకటేమో హై స్కూల్ టీచరు, ఒకటేమో కాలేజీలో లెక్చరర్గా, ఇంకోటేమో ఒక స్కూల్కి ప్రిన్సిపాల్గా. ఎన్ని? ఇప్పుడు ఈ 4గిట్లకి రేపు 25వ తారీఖున సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజీలో. అక్కడ చేసేటప్పుడు ఈయన పిలుస్తారు, నన్ను 4 ఉద్యోగాలు సంపాదించని ముందుకు పిలిస్తే ఆయన ఒక ప్రశ్న అడుగుతారు, ఈ 4గిట్లో నీకు ఏది కావాలి? ఏదో 4 ఎవరో? ఈ 4గిట్లకి ఏది కావాలంటారు? ఎలిమెంటరీ స్కూల్ ఉద్యోగం కావాలా, హై స్కూల్ ఉద్యోగం కావాలా, కాలేజ్ ఉద్యోగం కావాలా, స్కూల్ ప్రిన్సిపల్ కావాలా? ఏది కావాలి నీకు? నేను చదివేటప్పుడు అనుకుంటున్నాను, ఈ 4గిట్లో ప్రిన్సిపలే తీసుకుంటాడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకంటే ఆ 3 కంటే ఇది పెద్దదే. మరి ఉద్యోగం ఎన్నుకోవడంలో నీకు పెద్దది కావాలా? మరి పెద్ద దేవుడు వదిలేస్తారు ఏంటండి? పెద్ద దేవుడిని వదిలేసి రూపాయి బెత్తుల కోసం పరిగెడతారేంటి? పెద్ద దేవుడు ఆమేన్, ఆయన అన్నీ ఇస్తాడండి. నువ్వు కార్చిన కన్నీటికి దేవుడు విలువ ఇస్తాడు. ఆయన తన కవులలో దాచిపెట్టాడు. దావీదు అంటాడు, ప్రభువా నా కన్నీరు కవులలో దాచావా,
నాకు ఒక వరం ఉందయ్యా, నీ ప్రసన్నతను నేను చూడడానికి ఎంతో ఆశ కలిగి ఉన్నాను, నా వరాన్ని తీర్చవా, నా ఆశను తీర్చవా? దేవునికి స్తోత్రం. మరి ఈరోజు నీ ఆశ ఏంటి? ఒకటి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యతలో మనం నేర్చుకోవాల్సింది ఒకటి, దేవునికి సమయమే. ఆశీర్వాదం అడక్కో, దీవించమని అడక్కో. ప్రభువా, నేను నీ సన్నిధిలో ఉండాలి, నా సమయం అంతా నీతో గడపాలి. దేవునికి స్తోత్రం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్య. పడమా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్య. పాపాత్మురాలు ఒక స్త్రీ యేసు పాదాల దగ్గరికి వచ్చింది, కూర్చుంది. కూడా ఏదైతే అత్తరుపుట్టి తీసుకొచ్చిందో ఆమె ఏడవడం ప్రారంభించింది. ఆ ఏడుపుకి కన్నీరు ఆగట్లా. ఆమె గుండెల్లో ఉన్న బాధ అంతా కన్నీరు రూపంలో యేసు పాదాల దగ్గర తడుపుతూ ఉంది. ఎంత కన్నీరు కారిస్తే యేసు పాదాలు తడిసి ఉంటాయి అంటారు. ఆ పాదాల నుంచి కన్నీరు కారుతూ ఉంటుంటే యేసు పాదాలు తుడిచిన తర్వాత ఏమెట్టు తుడవాలో తెలియక తన కురులు తీసుకొచ్చి, ప్రభువా, ఈ కురుల చేత అనేక మందిని మోసం చేశాను నేను, ఈ కురులు బట్టి అనేక మందిని మోహం చూపులోనికి తీసుకొచ్చాను నేను, ఇప్పుడు ఈ కురులు నా జీవితాన్ని నాశనం చేశాయి, ఈ కురులు నీ పాదాల దగ్గర ఉండాలి. దాని అర్థం ఏంటంటే, నేను నీకు తల ఉంచుతున్నానయ్యా. యేసు ప్రభు దగ్గర తల ఉంచి ఎప్పుడైనా గర్వంగా ఉన్నావా? దేవుడి సందులో ఎలా ఉండాలి? నువ్వు అహంకారంతో నడుచుకుంటున్నావా? గర్వంతో నడుచుకుంటున్నావా? తగ్గింపు స్వభావం లేదా? దేవునితో ఎలా మాట్లాడడం రాదా? ఒకసారి ప్రార్థన చేయడానికి స్తోత్రం. ప్రార్థన చేయడానికి ఇంటింటికి వెళ్తూ ఉంటుంటే గృహ దర్శనం కోసం వర్షం వస్తూ ఉంది. కరెక్ట్గా ఇప్పుడు శ్రీమంత్ గారి ఇంటికి వెళ్ళేటప్పుడే అక్కడ దుర్గా అక్క గారికి ప్రార్థన చేసి వచ్చినప్పుడు కొంచెం వర్షం ఆగింది కదని బయలుదేరాం. నేను మా పాస్టర్ గారు వెళ్తూ ఉంటుంటే టపటపటప కురిసేసింది. నేను వెంటనే దేవుడితో మాట్లాడాను, ప్రభువా, మేము గృహాలు దర్శించి నీకు ఇష్టం లేదా? ఎందుకని తడిపెత్తా మమ్మల్ని? ఇలాగే మా పాస్టర్ గారు అంటున్నారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారండి మీరు? తడిసిపోతున్నాను బుజ్జి, నువ్వైతే నేను వెనకాల ఉన్నావు, నేను నీకు అడ్డుగా ఉన్నాను, నువ్వు తడవట్లేదు, నేను తడిసిపోతున్నాను, ఇలా తడిపేస్తున్నావు ఏంటి ప్రభు మమ్మల్ని? వెళ్ళొద్దా? ప్రార్థన చేయొద్దు మానేనా? శ్రీమంత్ గారి ఇంటికి వెళ్ళాం, అక్కడ ఆగాం. వీళ్ళు అంటారు, వర్షం వస్తుంది బయట, పాస్టర్ వెళ్ళకండి. వీళ్ళు లోపల కూర్చోబెట్టి అన్నీ ఎత్తున్నారు. నేను అన్నాను, లేదండి అయ్యారు, వెళ్ళిపోవాలి, త్వరగా ప్రార్థన చేయాలి. ఆ రోజు అప్పటికే నా రాజుగారి గారికి ఫోన్ చేసి, అయ్యా మీ దగ్గరికి వస్తున్నామంటే, ఎప్పుడు వచ్చాం అయ్యారు? గంట తర్వాత వెళ్ళాం. స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుడితో మాట్లాడుతున్నా, ప్రభువా కొంచెం వర్షం ఆపచ్చు కదా నాయన, ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోతాం అని ప్రార్థన చేసి వీళ్ళకి ప్రార్థన చేసి రాజుగారు ప్రార్థన చేసి అప్పుడు సీతమ్మ గారి ఇంటికి వెళ్ళాం. సీతమ్మ గారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత మరలా ప్రార్థన చేసి, ప్రభువా ఇంకా వర్షం ఆగలేదు, మీరు ఆగిపోతే ఇంటికి వెళ్ళిపోతే ఇంకెక్కడికి వెళ్ళాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటికి వచ్చేంత వరకు వర్షం చినుకు రాలా, హల్లెలూయా. ఎత్తట్లేదు, హల్లెలూయా. అప్పుడప్పుడు గృహదర్శనం కోసం గణపతి అక్క కూడా ఫోన్ చేస్తాం. అక్క ఎక్కడ ఉంటుందని అడిగరే, అపార్ట్మెంట్లో ఉంటుంది. అపార్ట్మెంట్లో పైన ఉండేసరికి అక్క అంటది, మీరు రాకండి, ఇక్కడ అందరూ ఉన్నారు. హల్లెలూయా. చాలా స్లోగా చెప్తుంది, ఎందుకంటే మరి అందరి దగ్గర ఉంటుంది కదా. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, సువార్త పరిచయ కొరకు ఇదిగో ఆ పాపాత్మురాలు యేసు పాదాల దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి మొదలుపెట్టింది. యేసు ప్రభువుని తెలుసా, ఈమె విస్తారంగా ఏడ్చింది, ఈమె విస్తారమైన పాపాలు చేసింది, ఈ విస్తారమైనటువంటి పాపములు క్షమించబడ్డాయి. ప్రయాసపడి లోపలికి వెళ్ళింది, ధైర్యం చేసి వెళ్ళింది. ఈరోజు నువ్వు ధైర్యం చేసి దేవుని సన్నిధికి రా. నీ బాధలు, నీ కష్టాలు, నీ శ్రమలు, నీ ఇరుకులు పోతాయని కాదు, ఎన్ని వచ్చినా నీతో ఉంటాను నమ్మకంతో రా. దేవుడు తీస్తాడు నమ్మకంగా ఉన్నప్పుడు. ఇది రెండో విషయం. మూడో విషయం 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. చదవండి అపోస్తలుల కార్యాల గ్రంథం. ఇది దేవునికి స్తోత్రం. ఇప్పుడు మూడవది ఏంటి?
బలహీనులను అమ్మ అందరూ చెప్పాలి, అందరూ అదే చెప్పండి. బలహీనులను చెప్పండి, బలహీనులను సంరక్షించాలి. ఇప్పుడు నన్ను మాట్లాడినాడు. ఇప్పుడు బలహీనులు ఎవరు? కొంచెం బలహీనులు ఎవరు? బలహీనులు ఎవరు? స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, పేతురు గారు రాస్తూ ఉంటారు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, మీ భార్య బలహీనమైన ఘటమని మీ భార్యను సన్మానించి ఆమెతో జ్ఞానము చొప్పున కాపురం చేయండి. ఇది భార్యాభర్తలకి ఆమె, హల్లెలూయా. ఇది పక్కన పెడదాం. మరి బలహీనులు ఎవరు? నేను అంటాను, నేను బలహీనునే. మన బలహీనులమే. మనకు బలం లేదు, శక్తి లేదు, సామర్థ్యం లేదు, ఎలా చెప్పాలో తెలియదు, ఎలా ప్రకటించాలో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. మన బలహీనమే. దేవునికి స్తోత్రం. బలహీనుడిగా ఉన్న పౌలును దేవుడు బలంగా మార్చాడు. 14 సంఘాలు కట్టేలా మార్చాడు. కొన్ని ప్రాంతాలు తిప్పించాడు. వాడ ప్రయాణం చేశాడు. వాడ ప్రయాణంలో వాడ పగిలి సముద్రంలోకి రోజు ఎండిపోయాడు. ఇప్పుడు ఇట్లా యేసు ప్రభుల కంటే 1 తక్కువ 40 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడు. రాళ్ళ దెబ్బలు తిన్నాడు. బలహీనుడే, బలపరిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మరి ఒక బలహీనుడిగా ఉండేటువంటి పౌలు బలహీనుడిగా ఉండేటువంటి వారిని బలవంతులుగా మార్చి ఇదిగో సంరక్షించడానికి అంత ప్రయాసపడ్డాడు, అంత కష్టపడ్డాడు. నువ్వు నీ ఇంటి వారిని కూడా ఇక్కడ తీసుకురాలేకపోతావు అంటే నువ్వు బలహీనుడివేగా. మాట్లాడట్లేదు, మన బలహీనమే కదండి. మన బలహీనగా నిన్ను బలపరిచి నీ ఇంటి వారిని సంరక్షించే రీతిలో ప్రభు నిన్ను హెచ్చింపజేస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మొదటి తిమోతి పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడిన ఒక మాట. అమ్మ ఏంటిది అసలు ఇది? మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో చదివిన మాట, ఎవడైనను 8వ వచనం, స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని, ఇది ఈ మాట వినండి, సంరక్షింపక. ఎవరెవరిని? ఇంటి వారిని. స్వకీయులు, సొంతవారు, ఇంటివారు, బంధువులు, రక్త సంబంధికులు ఎవరైతే సంరక్షించుకోలేకపోతామో మనకంటే బలహీనుడు మరొకడు ఉండడేమో. హల్లెలూయా. 2 చేతులు అందరూ ఇక్కడ ఉన్నారా? 2 చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు మనల్ని బలవంతులుగా మార్చి, నువ్వు బలహీనుడు కాదు. ఆమె నీ ఇంటి వారు నీతో పాటు కలిసి సన్నిధికి వచ్చుదురుగాక, నీ మాట విందురుగాక, నీకు లోబడుదురుగాక. ఎప్పుడు నువ్వు ఆయనకు లోబడినప్పుడు. కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు మాట్లాడితే భర్త మాట్లాడలేదు, మళ్ళీ ఆడవాళ్ళు మాట్లాడితే భర్తలా మా వాళ్ళు అలా చూస్తారేంటి? పాస్టర్ గారు మీరు కూడా భర్తే కదా. ఎస్, అఫ్ కోర్స్, దేవునికి ఇష్టం. హల్లెలూయా. భార్య మాట్లాడితే భర్త మాట్లాడగలరా? ఎప్పుడు మాట్లాడగలరు తెలుసా? వాళ్ళు నీతిమంతులుగా ఉన్నప్పుడు మాట్లాడగలరు. వాళ్ళు దేవునికి లోబడినప్పుడు మాట్లాడగలరు. దేవునికి విధేయత ఇచ్చినప్పుడు మాట్లాడగలరు. నువ్వు నీ భార్య చెప్పు చేతలో ఉండిపోయావంటే నువ్వు దేవునికి లోబడలేట్లేదని గుర్తెరుగు. దేవునికి స్తోత్రం. 3 విషయాలు చెప్పాను. పుచ్చుకొనుట కంటే ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి? సమయం ఇవ్వాలి. 2 సువార్త చెప్పాలి, ప్రయాసపడాలి. 3 సంరక్షించాలి. 1 సమయాన్ని ఇవ్వాలి, సువార్త చెప్పాలి, సంరక్షించాలి. ఇది దేవునికి ఇచ్చేటువంటి, మన జీవితాంతం దేవునికి ఎన్ని కార్యాలు చేసినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. రాజుగారి దగ్గర పనివాడు జీవితాంతం కట్టుబడి ఉండేటువంటి వాడిగా, జీవితాంతం ఆ రాజుగారి దగ్గర పని చేసేటువంటి వాడిగా, తన జీవితం అంతటిని అక్కడే ఉండేటువంటి వాడిగా ఆ రీతిగా మార్చుకున్న దాసుడి కంటే మనం కూడా దేవునికి అట్టి రీతిలో లోబడేటువంటి వారు ఉందుముగాక, సమయాన్ని ఇచ్చుదుముగాక, సువార్త పరిచయం చేయదుముగాక, అనేక మందిని సంరక్షించుదుముగాక. ఆమేన్. సమయం ఇద్దామా? ఇప్పుడు 11 గంటలకి సమయం అంటే 12ంటికి వస్తాం మనం. ఇది సమయం. సువార్త పరిచయకి వెళ్దామంటే ఈరోజు పని ఉందండి, పాస్టర్ గారు రాలేనండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కూడా సంరక్షిస్తారంటే నేనే సంరక్షించబడలేదు, ఇక ఆయనే సంరక్షిస్తావు అనేటువంటి వారికి ఉంటావా? ఎలా ఉండాలో ఆలోచించు. పుచ్చుకుంటున్నావా, తీసుకుంటున్నావా? దేవుడి దగ్గర నుంచి అడుగుతున్నా మంచిదే, ఆయనకి ఏమిస్తున్నావు? సమయాన్ని ఇవ్వు, స్వార్థ పరిచయం చేయ ఆయన కొరకు. 3 అనేక మందిని నరకాగ్నిలో నుంచి తప్పించి సంరక్షించి ప్రభు కొరకు నిలబెట్టు. అలా పోస్తున్న పౌలు నేర్చుకున్నాడు, అనేక మందికి నేర్పించాడు. మీరును ఇలాగూ కష్టపడండి, మీరును ఇలాగూ ప్రయాసపడండి. మరి ఈరోజు మనం ఎలా ప్రయాసపడదాం?
దేవునికి ఎక్కువ సమయం ఇద్దామా, లేదంటే లోకానికి ఎక్కువ సమయం ఇద్దామా? శుక్రవారం ఉపవాస ప్రార్థనకి చాలామంది రావట్లా. అసలు ఎవరు రావట్లా? చాలామంది కదా ఎవరు రావట్లా, మర్చిపోయారు. దేవుని సందుకు వచ్చేవాళ్ళు మర్చిపోయారు. డబ్బుకి అలవాటు పడిపోయినాడు దేవుని రాజ్యానికి చేరలేడు, గుర్తుపెట్టుకోండి. బంధాలకు అలవాటు పడిపోయినట్టు వాడు దేవుని బంధాన్ని చేరుకోలేడు, గుర్తుపెట్టుకోండి. శనివారం ప్రార్థన నిన్నటి కాలంలో ఆశీర్వాద దగ్గర ఇంట్లో జరిగింది. రాలా చాలామంది, అక్కడక్కడ తిరిగారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు దేవుడికి అన్నీ తెలుసు. ఎవరికి తెలియదు అనుకున్నావేమో, అన్నీ తెలుసు. ఒకరోజు లెక్కిస్తాడు నీకు. ఆ లెక్కను బట్టి చెల్లించడానికి ఏడుస్తావా, క్షమించమని కోరుతావా, నీ చేతిలో ఉంది. చెప్పడం నా బాధ్యత. దేవుడి సంగతి ఎన్నిసార్లు మర్చిపోయావు, ఎన్నిసార్లు వదిలేసావు? ఎవరి మీదో కోపంతో, ఎవరి మీదో నెపంతో నీ జీవితం మీద విరక్తి కలిగి చర్చగలరు ఎందుకులే మారేద్దాం అనేటువంటి ఆలోచన నీకు వస్తే ఇక్కడే ప్రభు క్షమించమని అడుగు. ప్రభు, నేను చేసిన తప్పేది నన్ను క్షమించు, నీతో ఉంటాను, సమయం ఇస్తాను, స్వార్థ చేస్తాను, సంరక్షిస్తాను, నన్ను నా కుటుంబాన్ని దీవించు అని అడుగుదామా? దేవుని సన్నిధానంలో మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక. అది మోకరించండి. కొంచెం సమయం అయింది, క్షమించండి. ప్రార్థన 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 అడిగాని మోకాళ్ళు వేయడం నేర్చుకుంటామా? కొంచెం అంత పెద్ద మోకాళ్ళు వేయండి. ఒక్క నిమిషం కూడా ప్రార్థనలో మోకాళ్ళు వేయలేకపోతున్నారు, అందరూ కూర్చుని పోతున్నారు. బలం ఉన్న వాళ్ళు కూడా కూర్చుని పోతున్నారు. మరి ఇంకేం పని చేస్తున్నారు బయట? ఎందుకు అట్లా నాకు అర్థం కావట్లా. అందరు మోకాళ్ళు వేస్తారు, పెద్ద మోకాళ్ళు, చిన్నపిల్లలు అందరూ. ప్రార్థన మోకాళ్ళు స్తోత్రం. ప్రభుని అడుగుదాం. ప్రభువా, నేను నీ దగ్గర నుంచి అన్ని పుచ్చుకుంటున్నాను కానీ నీకేమి ఇవ్వట్లేదు నాయన. నీ సమయాన్ని దొంగలిస్తున్నాను, నీ కానుకను దొంగలిస్తున్నాను, దశం భాగాలు దొంగలిస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలైంది దశం భాగాలు ఇచ్చి? దొంగిలిస్తున్నావా? దేవుని సొమ్మును ఖర్చు పెడుతున్నావా? దేవుడిచ్చిన జీవితాన్ని ఖర్చు చేసుకుంటున్నావా? ఎలా ఉన్నావు? ఎప్పుడు మారతావు? చచ్చిపోయే ముందు మారాలనుకుంటున్నావా? లేదా బ్రతుకుండగానే దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో అడుగుదాం. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యత. ఇవ్వు, దేవునికి సమయాన్ని ఇవ్వు. ప్రభు నీ స్వార్థ చేస్తానని చెప్పు, అనేక మందిని సంరక్షిస్తానని చెప్పు. ప్రభు నీ జీవితాలు అన్నీ ఇస్తాడు. ఏమీ లేదని బాధపడకు, అందరూ మోసం చేస్తారని బాధపడకు, అయ్యో నాకెవరు లేదని బాధపడకు. యేసు ప్రభు మన కొరకు ఆయన సిలువలో త్యాగం చేసిన గుర్తెరుగు. యేసు వైపు చూడు, యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములు కొందనాలు. ఇంతవరకు నాయన పురుదంతరపు కూడికలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి నీ సన్నిధానంలో నాయన నేను కొనియాడానికి ఇచ్చిన ధన్యతని కొందనాలు. ఇంతవరకు నీ మాటల ద్వారా మా అందరితో సూటిగా తేటగా మాట్లాడావు, మమ్మల్ని బలపరిచావు, మమ్మల్ని దీవించావు, ఆశీర్వదించావు. అందరూ మీకు స్తోత్రం. ఎంతోమంది బలహీనలు ఉన్నారు, ఆ బలహీనత నుంచి బలమును ప్రోక్షించండి, నీ సన్నిధిని నడిపించండి. నీకు దూరంగా బ్రతుకుతున్న వరకు మనసులు మార్చండి, నీ సన్నిధిని నడిపించండి. అందరూ రక్షించబడినట్లుగా, అందరూ పరలోక రాజ్యం చేరినట్లుగా సహాయం చేయండి. మీరే మహిమ పొందుకోవాలి. సమస్త ఘనత మహిమ ప్రభువులు మీకు ఆరోపిస్తూ నాయన ఈరోజు రాత్రి మా ప్రియులు రాజారావు గారి ప్రార్థన కూడిక జరుగుతుండగా ఘనంగా జరిగించును యేసుక్రీస్తు నామములో వచ్చిన నామ పరమ తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, కానుకల సౌండ్. ఇది కట్టే